చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం అంటే మనసులో ఒక భాగం అండి. చిత్తం అంటే మనసులో 4 భాగాలు ఉంటాయండి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 ఉంటాయండి. అందుకనే ఆ చిత్తం ఏం చేస్తుందంటే ప్రతి క్షణము మర్చిపోదామన్నా కూడా మర్చిపోనీయకుండా పదే పదే జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ మనకి బాధని కలిగిస్తుంది. ఆ బాధ వల్ల ఏమవుతుంది, మన లోపల ఇంకా అసూయలు, ద్వేషాలు పెరుగుతున్న కొద్దీ మనం పాపం వైపు వెళ్తామండి, పాపకర్మల వైపు వెళ్తాము. అందుకని ఈ యోగులందరూ, మునులందరూ, ఋషులందరూ దీన్ని కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా బుద్ధుడు తను తెలుసుకున్నాడు మనిషి దుఃఖానికి కారణం ఏంటి అని తెలుసుకున్నాడండి. మరి మనిషి కోసం ఆయన అన్నింటినీ వదిలిపెట్టి తెలుసుకున్నాడు. ఉన్నారా మీరు అందరు? ఇక్కడే ఉన్నారా? ఉన్నట్టు అనిపించట్లేదు, కొందరే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరన్నా మాట్లాడినా తలకాయ పక్కకు తిప్పినా మీరు లేనట్టే ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చెప్పుకునేటప్పుడు ఆగినాం? ఏం చెప్తున్నా బుద్ధుని గురించి? కేవలం అతని కోసం కాకుండా అసలు మానవునికి ఎందుకు దుఃఖం ఉంది అని తెలుసుకోవడానికి తన మొత్తం సర్వస్వాన్ని ధారపోసిందండి. అలాంటి బుద్ధుడు మరి మనిషికి దుఃఖం ఎందుకు ఉంది అంటే చిత్తం ద్వారా, అంటే అవిద్య వల్ల. మనిషికి విద్య లేదు. విద్య అంటే బడికి, ప్రాపంచిక బడికి, భూలోకంలో ఉన్న బడికి పోయి చదువుకునేది కాదండి. భగవంతుని గురించి చదువుకునే విద్య ఒకటి ఉంది, అదే భగవద్గీత. అర్థమవుతుందా? ఆ విద్య మన దగ్గర లేక మనిషికి దుఃఖం అనేది ఉంది. అందుకని మనిషికి కావాల్సింది విద్య. విద్య అంటే మనకి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అలాగే భాగవతము, భగవద్గీత, సంపూర్ణ రామాయణము, మహాభారతము, ఇవన్నీ కూడా మన చదువులు, ఒరిజినల్ చదువు. అంటే ఒరిజినల్ చదువు అంటే ఏంటిది? మనము శరీరాన్ని వదిలిపెట్టినా కూడా మనతో వచ్చే చదువు, అదే ఆత్మ చదువు. అంటే పరమాత్మ చదువు. పరమాత్మ గురించి తెలుసుకోవడం. నువ్వెవరు? పరమాత్మ ఎవరు? నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చినావు? ఇవన్నింటి గురించి తెలుసుకోవడమే చదువు. అది ఎక్కడుంది మరి? ఆ చదువు ఎక్కడుంది? భాగవతంలో ఉంది. భగవంతుని గురించి తెలాలి అంటే భాగవతం చదవాలి. భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని, నీ కోసం ఇచ్చిన జ్ఞానాన్ని చదవాలంటే భగవద్గీతలో ఉంది. ధర్మం గురించి చదవాలంటే సంపూర్ణ రామాయణంలో ఉంది. అందుకనే మనము విద్య లేక దుఃఖిస్తున్నాం. భగవంతుడు బయటనే ఉన్నాడు, బయటనే ఉన్నాడు అని వెతుకుతున్నాము. మరి నిజంగా మీరు చెప్పండి, బయటనే ఉన్నాడా? అంతటా ఉండి అన్నింటిలో ఉన్నాడా? అంతటా ఉండి అన్నింటిలో ఉన్నాడన్నది ఎంతవరకు మీకు తెలుసా అండి? నిజమా? నమ్ముతారా? ఆయన చెప్పాడు కదా గీతలో, అంతటా ఉన్నాను కానీ జడంలో ఉన్నాను. ప్రతి అణువణువులో ఉన్నాడు కానీ కదలాడు. అందుకే కదా ఇప్పుడు విగ్రహాన్ని పెట్టుకొని మనం ఏం చేస్తాం? ఏం చేస్తామంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఒక విగ్రహం కట్టెతో తయారు చేస్తావా, రాతితో తయారు చేస్తావా? సంబంధం లేదు. దేనితోనన్నా తయారు చేసుకో, అందులో ప్రాణం ఉండదు, జడంలో ఉంటుంది, కదలదు. కానీ మంత్రశక్తులతో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, చాలా గొప్పగా చేస్తారు. అప్పుడు శక్తులు వస్తాయి, ఆ శిల్పంలోకి శక్తులు వస్తాయి.
శివాలయంలో. ఇందులో నేను చూడలేదు, అంటే పైన లేదు. కానీ ఆ పైన కొండపైన శివాలయంలో శ్రీచక్రం ఉంది. ఆ పైన ఉన్న గోపురం ఏం చేస్తుందంటే పరమాత్మ శక్తిని, ప్రాణశక్తిని తీసుకొని ఆ శ్రీచక్రం ద్వారా ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహం మీద పడుతుందండి. అప్పుడు మన గ్రామాన్ని రక్షిస్తుంది ఆ శక్తి. కానీ అదంతా జడం. మరి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తుండే గీతలో? బయట ఉన్నది నేనే, ప్రతి జీవిలో ఉంది నేనే, నీలో ఉంది నేనే, అన్నింటిలో ఉంది నేనే. కానీ మీలో ఉంది జడం కాదు, మీలో ప్రాణంతో ఉన్నాడు. మీ లోపల, మీ హృదయం లోపల ఆత్మే పరమాత్మ. ఆత్మ కొంచెం పక్క జరిగితే మనదేమన్నా నడుస్తుందా అండి? ఈ శరీరం ఏమన్నా నడుస్తుందా? ఆత్మ కొంచెం పక్క జరిగితే శరీరం ఏం నడదు. మరి నడుస్తుందంటే ఆత్మ ఉండడం వల్ల, అంటే ఒక చైతన్యం, ఒక జీవం ఉంది మన లోపల. ఆ శక్తే భగవంతుడు. మరి ఎక్కడ చెప్పింది విషయమైన? భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పింది, 20వ శ్లోకం. నేను చెప్పాను శ్లోకం, అహమాత్మ, నేను ఆత్మని. ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి చెప్తున్నాడు. ఓ అర్జున, నేను ఆత్మని, నన్ను గుర్తించు. నేను ఎక్కడున్నాను? నేను ఎవరిని? ఆత్మని. మరి ఎక్కడున్నాను? సర్వభూతాశయ స్థితః అంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణిలో, వారి హృదయంలో నిక్షిప్తమై సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను. అహమాదించ మధ్యంచ, పుట్టించింది నేనే, నడిపించేది నేనే, మరి ఆఖరికి మీ అందరినీ లయం చేసేది నేనే. ఈ సత్యాన్ని గ్రహించు. నేను బయటనే కాదు, మీరు బయట వెతుకుతున్నారు, కానీ నీ లోపల కూడా ఉన్నాను. నీ లోపల ఉన్న పరమాత్మని దర్శించు. అదే ధ్యానం. మనం ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే సాక్షాత్తు భగవంతుడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుడిని చేరుకోవడం కోసం. ఇక్కడ ఇవన్నీ ఎందుకంటే వాటిని ఆదర్శంగా తీసుకొని, వారు చెప్పిన జ్ఞానాన్ని తీసుకొని మనలో ఉన్న పరమాత్మని దర్శించడం కోసం. గీతని కంటే మించిన గ్రంథం లేదండి. గీత ఎందుకంటే, ఇప్పుడు భాగవతం ఎవరు రాశారంటే సుఖ మహర్షి, అంటే వ్యాస భగవానుని పుత్రుడు. ఆయన ఎవరు? ఒక ఋషి. మరి భగవద్గీత రాసింది ఎవరు? చెప్పింది ఎవరు? భగవద్గీత ఎవరు చెప్పిందండి? ఈ అమ్మాయి చెప్పింది నచ్చిందా? భగవద్గీత ఎవరు చెప్పిందంటే మీరు అందరూ ఎందుకు కామ్గా ఉన్నారండి? మనకు తెలియదా? తెలుసు. నిన్న చెప్పాను కదా, భగవద్గీతని చెప్పింది అర్జునునికి ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. ఆ భగవంతుడు కృష్ణుని రూపంలో వచ్చి చెప్పాడు. అంటే మిగతా గ్రంథాలన్నీ ఋషులు రాస్తే కేవలం భగవద్గీత భగవంతుడు చెప్పాడు. మరి భగవంతుడు చెప్పాడు, వ్యాస భగవానుడు రాయలేదు, రాయించాడంతే. మరి రాసింది ఎవరు? వినాయకుడు. రాసింది వ్యాసుడు, వ్యాసుడు, వ్యాసుడు అంటాం. కానీ అసలు వ్యాసుని పేరు ఎందుకు బయటకు వస్తుంది అంటే, వినండి, యుద్ధంలో చెప్పిన భగవద్గీత, ఆత్మజ్ఞానం అనే భగవద్గీత యుద్ధంలో ఎవరు రాయలే. అప్పుడు అర్జునుడు దుఃఖంలో ఉన్నాడు కాబట్టి జ్ఞాన బోధ
పొందుతారు. కైలాసంకి వెళ్ళిన తర్వాత కైలాస వాసుని అడిగితే నాకు 2 పుత్రులు ఉన్నారు, వారికి బుద్ధికి పరీక్ష పెట్టు. దేనికి? తెలివితేటలకి పరీక్ష పెడితే అందులో ఎవరైతే గెలుస్తారో వారితో భగవద్గీతని రాయించు, భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని రాయించు. అప్పుడు ఎవరు గెలుస్తారు? కుమారస్వామికి, వినాయకునికి పరీక్ష పెడతారు. ఒక పండు ముసలమ్మని తీసుకొచ్చి ఆ పండు ముసలమ్మ మోక్షం కోసం పరితపిస్తూ ఉంటుంది. పరితపిస్తుంటానే సన్యాసంగా ఉండే మోక్షం కంటే సంసారంలో ఉండి మోక్షం పొందడం చాలా గొప్పది అని వినాయకుడు ఆ పెద్ద మనిషికి ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఇది కరెక్టే అని చెప్పి సంసారంలో ఉంటూ ఆ యొక్క మోక్షాన్ని పొందడానికి సిద్ధమైనప్పుడు కుమారస్వామి సన్యాసం తీసుకోమంటాడు, ఈయననేమో సంసారంలో ఉండు అంటాడు. ఇద్దరిని గమనించినప్పుడు వినాయకుడు గెలుస్తాడు. ఎందుకంటే సన్యాసంలో ఉంటే నాకు అందరూ కావాలి, మోక్షం కావాలి అంటుంది పెద్ద మనిషి. అందరిలో ఉంటూ మోక్షం కావాలి అంటారు. కానీ అందరుంటే మోక్షం ఎట్లా వస్తే సన్యాసం తీసుకో అంటాడు కుమారస్వామి. అది నాకు నచ్చలేదంటారు. అప్పుడు మళ్ళీ వినాయకుడిని పంపిస్తే అందరితో ఉండు, కానీ అన్నింటిలో ఇరుకకు. నా మన్మడు, నా మన్మరాలు, నా కొడుకు, నా కూతురు ఉండు, కానీ ఆ బంధంలో ఇరుకకుండా పరమాత్మ ధ్యాసలో ఉంటే నీకు మోక్షం వస్తుంది. అంటే అన్ని బంధాలలో ఉండాలి అని చక్కగా హితబోధ చేసిండు ఆ బుల్లి వినాయకుడు. అలా చేసి తను ఆ పోటీలో గెలిచింది. ఆ పోటీలో గెలిచి అప్పుడు భగవద్గీత మహాభారతంలో జరిగిన ద్వాపరయుగంలో అందించిన ఆ జ్ఞానాన్ని అందించడానికి అర్హత సంపాదించుకున్నాడు. అర్హత సంపాదించుకున్న తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోతారు వ్యాస భగవానుడు, వినాయకుడు. అక్కడ కూడా ఏం జరుగుతుందండి? ఒకటే చెప్తాడు వ్యాసుడు. అప్పుడు ఎప్పుడో చెప్పిన భగవద్గీత అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని నేను ఇక్కడ ధ్యానంలో కూర్చొని 3వ కన్నుతో అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చెప్పిండో అదంతా ధ్యానంలో కూర్చొని ఇక్కడ చూడాలి వ్యాసుడు. చూడండి, ధ్యానంలో కూర్చొని అప్పుడెప్పుడో ఏం చెప్పిండో అదంతా ఇక్కడ చూసిండు 3వ కన్నుతో. చూస్తూ నేను చెబుతూ ఉంటాను, నేను కళ్ళు తెరవను, నేను 3వ కన్నుతో చూస్తూ చెబుతూ ఉంటాను, ఆగకుండా చెప్తా, నువ్వు ఆగకుండా రాయగలుగుతావా అని ఒక ప్రశ్న ఇస్తాడు వ్యాసుడు. ఓ రాయగలుగుతాను అంటాడు ఆ బుల్లి వినాయకుడు. కానీ ఏమవుతుందంటే అప్పుడు ఏమిటో రాసేవాళ్ళు? పెన్నులా, పెన్సిల్లా? దేంతో రాసేవాళ్ళు? నెమలి పింఛాలతో. నెమలి పింఛాన్ని సిరలో ఉంచాలా, రాయాలి. ఎంత కష్టం అండి. మరి ఆయన ఏమో స్పీడ్గా చెప్తూ ఉంటాడు, ఈయన అంతే స్పీడ్గా. మళ్ళీ ఎలా రాయమన్నాడంటే పుట్టుటిగా కాదు, ఏ జ్ఞానాన్ని అయితే నేను బోధిస్తున్నానో ఆ జ్ఞానాన్ని ఫస్ట్ నీ బుద్ధితో అర్థం చేసుకున్న తర్వాత అక్కడ లిఖించు అంటాడు. చూడండి ఆయనకి ఎంత పరీక్ష ఉందో. ఈ గీత భూమి మీదకి రావడానికి వినాయకుడికి ఎంత పరీక్ష ఉందో చూడండి. పుట్టేనే రాలేదండి. ఆ టైంలో సరే అంటాడు. అంత జ్ఞానాన్ని పొందిన బుద్ధి వినాయకుడు, బుద్ధిశాలి. మరి ఆ టైంలో అది రాస్తూ ఉంటే ఆ నెమలి పించాలి పుట్టుకుమని విరిగిపోయేది. విరిగిపోతున్న కొద్ది వెనక పడేవాడు. అయ్యో నేనేమో మాటిస్తుని అని చెప్పి నెమలి పించాలి పక్కకు పెట్టేసింది. ఏమేసిండు? దంతం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఆయనకి. ఆ మహా
గ్రంథం భగవద్గీత. ఇది ఎంత గొప్పదో చెప్పండి. ఇప్పుడు ఇది మన ఇంట్లో ఉండదు. ఇది ఉంటే అందరూ దేవుడు ఉన్నట్టే. ఎందుకంటే మనకి దీని గురించి తెలియదు. ఫస్ట్ చాలా మందికి తెలియదండి దీని గురించి. అందుకే తెలుసుకోవాలి. మీరు గమనించండి, ఖురాన్ ప్రవక్త రాయలేదండి. ప్రవక్త ఉన్నప్పుడు శిష్యులకి బోధన చేసిన జ్ఞానాన్ని ప్రవక్త శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అతని దగ్గర ఉన్న శిష్యులు ఒకటి గుర్తుండి ఒకటి గుర్తుండగా వాటన్నింటిని కలిపి తయారు చేసిన గ్రంథమే ఖురాన్. అంటే చూడండి, కేవలం ఒక శిష్యుడు రాసిండు. వినండి, కేవలం ఒక శిష్యుడు రాస్తే ఆ శిష్యుడు రాసిన గ్రంథం మా ప్రవక్త చెప్పిండు అని ఒక భావంతో వాళ్ళు ఆ ఖురాన్కి కట్టుబడి ఉన్నారు. కానీ అది ఒక 2000 సంవత్సరాలు అవుతుంది రాసి. అంతే, కేవలం ఒక 2000 సంవత్సరాలు. మరి భగవద్గీత ఒక శిష్యుడు రాసింది కాదు, ఒక యోగి రాసింది కాదు, ఒక ముని రాసింది కాదు. ముగ్గురు దేవుళ్ళు. ఆ ముగ్గురు దేవుళ్ళ అవతారమే నారాయణుడు. విష్ణుమూర్తి కృష్ణుడిగా వచ్చిండు, ఆ విష్ణుమూర్తి వ్యాసుడిగా వచ్చిండు, ఆ విష్ణుమూర్తి వినాయకుడిగా వచ్చిండండి. ఈ ముగ్గురు అవతారాలే నారాయణుని అవతారాలు. ఈ అవతారాలన్నింటి ముగ్గురు దేవుళ్ళు కలిసి ఇచ్చిన గ్రంథం. 5125 సంవత్సరాలు అవుతుంది మన భగవద్గీత ఉంటే. మనం ఈ రోజన్నా గుడ్డిగా ఉన్న ఈ కళ్ళని తెలుసుకోవాలి. మన కోసం భగవంతుడు దిగచ్చి చెప్పిండు. మన కోసం వ్యాస భగవానుడు తపించి మరి మన కోసం వినాయకుడు రాసిన గ్రంథం. మన కోసం మన కోసం మన కోసం. ఎందుకు మన కోసం వచ్చిందో చెప్పండి. మళ్ళా కేవలం మన కోసం అంటే ఎందుకు? కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉంటాయని, కలియుగంలో రోగాలు ఎక్కువ ఉంటాయని. ఉన్నాయా లేదా? ఏమున్నాయి? వేరే యుగాలలో తక్కువ ఉంటాయండి. కలియుగంలో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అవమానాలు ఇవన్నీ ఎక్కువ. ఎందుకు? ఎందుకు మాకు తెలియదు. ఈ యుగాన్ని పరిపాలించేది కలి అనే రాక్షసుడు కాబట్టి. అందుకని మీరు గమనించండి, మనకి త్రేతాయుగంలో ఎవరంటే దేవుడు? ఎవరు భూమి మీదకి వచ్చిండ్రు త్రేతాయుగంలో? రాముడు. అంటే సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి వచ్చి ధర్మాన్ని నేర్పిండు. అప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి రాక్షసులందరినీ సంహరించుకుంటూ వచ్చిండు. అప్పుడు ఏ గ్రంథంతో పని లేదు. ఆ రామాయణం అంతా అయిపోయే లోపల మనకు రామాయణం గ్రంథం వచ్చింది. అంటే మరి ద్వాపర యుగంలో ఏ దేవుడు ఉన్నాడు? కృష్ణుడు. ఇక్కడ కూడా ధర్మం తప్పిన ప్రతి ఒక్కరిని యుద్ధంలో, అంటే ఆ యుగాలలో దేవుడు ఉన్నాడు కాబట్టి రాక్షసులని సంహరించిండు. మరి ఈ యుగంలో దేవుడు కాదండి ఉన్నది, రాక్షసుడు. ఆ యుగాన్ని కృష్ణుడు పరిపాలిస్తే, ఆ యుగాన్ని రాముడు పరిపాలిస్తే, ఈ యుగాన్ని కలి పురుషుడు పరిపాలిస్తున్నాడు. అసలు కలి ఎలా వచ్చిందో తెలుసా అండి? తెలుసుకుందాం. అలా కలి పురుషుడు పరిపాలిస్తున్న ఈ యుగంలో మనందరి లోపల కలి గుణాలు ఉంటాయా ఉండయా? మన అమ్మ ఎట్లా ఉంటే మన అమ్మ గుణాలు పిల్లలకి వచ్చినట్టు
మీరు ఒక్క ముచ్చట పెట్టినా ఒక పాయింట్ మిస్ అవుతారు. ఎప్పుడైనా విన్నారా ఇవన్నీ విషయాలు? మరి ఎంత శ్రద్ధగా వినాలండి? మీ శ్రద్ధని బట్టి క్లాస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఆ కలి పురుషుడు యొక్క పరిపాలన ఉంది కాబట్టి అతని గుణాలు మన లోపల ఉంది. మరి మనలో అతని గుణాలని నిర్మూలించడానికి, తొలగించడానికే మనకి ఆత్మ జ్ఞానం అనే, బ్రహ్మ జ్ఞానం అనే గ్రంథం కేవలం కలియుగం కోసం వచ్చిందండి. ద్వాపర యుగం చివరిలో చెప్పబడింది యుద్ధంలో. తర్వాత ధర్మరాజు కొన్ని సంవత్సరాలు పరిపాలించిండు. తర్వాత అతని మనుమడు, ముని మన్మడు, అభిమన్యుడెవరు? మన్మడు, కొడుకు. అభిమన్యునికి కొడుకు పరీక్షిత్ మహారాజు, అంటే మనమడు పరిపాలించిండు. అప్పుడు మనకి కలియుగంలో ప్రతి ఒక్కరి లోపల ఉన్న ఆ రాక్షస గుణాలని తొలగించడానికి వచ్చిన ఏకైక గ్రంథం అండి. కాబట్టి ఈ భగవద్గీత మన ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు ఒక్క శ్లోకం చదవడం వచ్చిన వాళ్ళని బతిలాడి చదివించుకోవాలి. శ్లోకం కంఠస్థం అవసరం లేదు. ఆ శ్లోకం మనకేం చెప్తుంది అన్నది ఖచ్చితంగా తెలుసుకొని ఆ శ్లోకం మనని ఎలా ఉండమంటుంది, ఏం చేయమంటుంది, చెయ్యాలి. నిన్న చెప్పుకున్నాం ఒక శ్లోకం. ఏంటిది? ఏ శ్లోకం చెప్పుకున్నాం నిన్న? మనం ఏం చేయమన్నాం నిన్న శ్లోకంలో? ముచ్చెట్లను నిలుకుంటా లోపలేసుకోమన్నాడా? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుష్వైవాంతరే భ్రువోః ప్రాణాప్రాణౌ సమానం కృత్వా నాసాభ్యంతరచారిణ. అంటే నీ స్పర్శ బాహ్య ఇంద్రియాలతో ఏ విషయాలనైతే వింటావో, ఎక్కడ వింటావో ఆ విషయాలని అక్కడనే వదిలేసి నీ లోపలికి వేసుకోకుండా మనం చేసేదేంటి? ఎక్కడన్నా విషయం వింటాం, మనకి ఏం చేస్తాం? మనం వదిలిపెడతామా, తెచ్చుకుంటామా? నేనే ఆపిస్తున్నా అప్పటి నుంచి, మీరేం మాట్లాడట్లేదు. ఏం చేస్తాం? అసలేమన్నా ముచ్చట వింటే చాలు ముందు లోపలేసుకుంటాం. మరి లోపల వెయ్యొద్దు అంటున్నాడు భగవంతుడు. రైటా రంగా? వేసుకోనా, వేసుకోవద్దా? వేసుకుంటే ఏమైతుంది? ఆ ముచ్చట పక్కోనికి ఇంకా 10 మందికి పంచేదాకా నీ కడుపు పోదు. దానివల్ల ఏమైతుంది? నీకు ఒక పాపపు కర్మ అంటుతుంది. చాడీలు అవి. సత్యం నువ్వు ఎరగలేవు. నీకేం తెలుసు? అక్కడ ఎవరో ముచ్చడి చెప్పినా ఆ ముచ్చటిని మోసుకొచ్చి ఇంకొకళ్ళకి చెప్పినావు, కానీ సత్యం ఏంటో తెలుసా నీకు? అందుకే నీకు సత్యం తెలియదు కాబట్టి ఆ ముచ్చటి ఎక్కడైతే విన్నావో ఆ విషయాలని అక్కడే వదిలేయు. కానీ నీ లోపల వేసుకోకుండా నువ్వు వచ్చి నీ ధ్యాసని ఈ భృగిటి మధ్యలో నిలిపి ఈ నాసికా రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న నీ శ్వాసని ఒక్కటి చేయు. ఇందులో ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఏమేమి అవి? ఉచ్ఛ్వాస అంటే ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్. అనిత నువ్వు చెప్పకు. కొత్త వాళ్ళ కోసం ఇప్పుడు క్లాస్. నిన్నటిదే కదా ఇదంతా. మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకి ఎక్కడ ఈ 2 ముక్కు రంధ్రాలలో 2 ఉన్నాయండి. ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి. ఇడా పింగళ అంటాం. అంటే ఆక్సిజన్. ఏంటా ఆక్సిజన్? బయట ఉన్న ప్రాణవాయువు. పరమాత్మ
లోపల చెత్త ఉంది, ఆ చెత్తని కడిగేయడానికి వెళ్తుందండి మన అంతరంగంలోకి ఆక్సిజన్. అది ఎక్కడి నుంచి వస్తుంది? వృక్షాల నుంచి. ఎప్పుడైతే మన లోపల నుంచి బయటకు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేటప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అనే గాలిలో మన లోపల ఉన్న మలినాలన్నీ ఆ గాలి నుంచి బయటకు వెళ్ళిపోయాయండి. ఎంత శాతం అంటే 70% బయటకు వెళ్ళిపోతుందండి. ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుసా? మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టి కాసేపు మీరు ధ్యానం చేస్తే మీ లోపల ఉన్న మలినాలు ఆ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మీ అంతరంగం శుద్ధి అవుతుంది. అప్పుడు రాబోయే రోగం రాకుండా ఉన్న రోగాన్ని తగ్గించే ఏకైక మార్గమే జ్ఞానం. చూడండి, తీసుకునే ఆక్సిజన్ ఏమో మంచిది చేస్తుంది, లోపల అంతే కడిగేస్తుంది. మరి బయటికి వదిలే శ్వాస కూడా వెళ్ళేటప్పుడు కొన్ని మైళ్ళను తీసుకొని పోతుందండి. చూడండి, శ్వాసలో ఎంత గొప్పతనం ఉంది. అదంతా పరమాత్మ పెట్టిండు. ఒక్కొక్క ఇంద్రియము, మన లోపల ఉన్న ఒక్కొక్క ఇంద్రియము నువ్వేవి పెట్టుకోలే, అన్నీ భగవంతుడు పెట్టిండు. ఆ ప్రతి ఒక్క ఇంద్రియం కింద నీకు పని చేయకపోతే నీ పని ఏంది, నీ గతి ఏంది? అవి ఎంత సక్రమంగా పనిచేస్తున్నాయి చూడండి. లోపల టైంకి భోజనాన్ని అరిగిస్తుంది, టైంకి మల విసర్జన బయటకు వస్తుంది, టైంకి ఆయిలింపులు వస్తున్నాయి, తుమ్ములు వస్తున్నాయి. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? కేవలం శ్వాస వల్ల. భోజనం అరగడం కూడా శ్వాస వల్లనే. శ్వాస ఎవరికైతే సరిగా లేదో వాళ్ళకి జీర్ణం కాదు, ఆయిలింపులు రావు, మల విసర్జన రాదు. అలాగే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఎవరెవరికి రోగాలు ఉన్నాయో వారు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. ఇవన్నీ రోగాలను తగ్గించే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. అందుకనే సర్వరోగ నివారణి అన్నారు ధ్యానం. అమ్మ, మన వయసు ఎంతుందో అన్ని నిమిషాలు రోజు ఎన్నిసార్లు చేయాలా? ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు. వాస్తవం. ఈ శరీరానికి ఎన్నిసార్లు పెడుతున్నావో, ఈ శరీరానికి ఎన్నిసార్లు పెడతావో, ఈ శరీరాన్ని నడిపించే ఆత్మకి కూడా అన్నిసార్లు ఆహారాన్ని అందించాలి. ఆహారం ఏంటిది? శక్తి, ధ్యానం. ఆత్మకి ఆహారం ధ్యానం, శరీరానికి ఆహారం అన్నం. మనస్సుకు ఆహారం సజ్జన సాంగత్యం. చూడండి, మీ అందరి మనసులో నేను ఆకట్టుకున్నాయి కదా, తీసేసుకున్నా. మీరందరూ ఇక్కడ ఉన్నారండి, లేకపోతే ఇంటికాడ ఉంటే ఇంత ఎన్ని ఆలోచనలండి, బోలెడని చెత్త ఆలోచనలు. అదే మనం ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతుని గురించి తెలుసుకునేటప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఉంటుంది. అవునా? వింటున్నారా లేదా? ఉన్నారా ఇక్కడ? ఉన్నారంటే మీరు మీ మనసు ఇక్కడ ఉన్నట్టు. మీ శరీరాలు అక్కర్లేదండి, మీ మనస్సు కావాలి. భగవంతుడు కూడా మనల్ని అడిగింది స్వచ్ఛమైన నిర్మలమైన నీ మనస్సునే అడిగింది. ఏ పూజలోనైనా ఎన్నన్నా పెట్టు, దేనికి లొంగనోడు మన మనసుకు లొంగుతాడు. అందుకే మనసు పెట్టి పూజ చేయాలి, మనసు పెట్టి స్తోత్రం చదవాలి, మనసు పెట్టి జపం చేయాలి. మనసు లేని స్థితికి
పెట్టారు, పూజ చేస్తాం, పూజ అయిపోతుంది కానీ మనసే ఉండదు. అది పరిగెత్తుతుంటే మనం పట్టుకొస్తుంది. అలా పూజలలో కొంచెం, స్తోత్రంలలో కొంచెం, జపంలలో కొంచెం మెల్లిమెల్లిగా మనసుని లాక్కచ్చి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనస్సుని శూన్యం చేయాలి. మనస్సు లేని స్థితే పరమాత్మ స్థితి. ఎందుకంటే మనస్సు చంచలం. మనస్సుని నిశ్చలం చేయమన్నాడు, నిర్మలం చేయమన్నాడు. నీ మనస్సుని శూన్యం చేసి నా దగ్గరికి రా. ఆ మనస్సుని భగవంతుని దగ్గర పెట్టగా పెట్టి శుద్ధి అయిపోయి శూన్యమైపోతుంది. అందుకే ధ్యానం అవసరం. మనము రోజుకు 2 సార్లు, మన వయసు ఎంతుంది అన్ని నిమిషాలు చేస్తే మేడం ఎటువంటి రోగాలైనా, ఇక్కడ ఉన్న ఆదిలాబాద్ నుంచి వచ్చినా, మెట్పల్లి నుంచి వచ్చినా, ఇంకా ఏ ఊరు నుంచి వచ్చినా కూడా ప్రతి ఒక్క ధ్యాని ఎన్నో రోగాలతో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళే, రోగాలని తగ్గించుకోవడానికి వచ్చిన వాళ్ళే. అందులో నేను ఒక్కదా. కానీ వచ్చినాక అర్థమైంది, చేసేది రోగాల కోసం కాదు. చేయగా రోగం ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. కానీ సత్యం తెలుసుకోవడం కోసం, జ్ఞానం కోసం, ధర్మం కోసం, అప్పుడు పరమాత్మ ఎవరు, ఎక్కడున్నాడో, ఆయన నిన్నిక్కడికి ఎందుకు పంపించిండో అన్న జ్ఞానాన్ని పొందడానికి, ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తాదో నీ పాపాలన్నీ పటాపంచలైతాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో శక్తి వస్తుంది. శక్తి వస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే పాపాలు పోతాయి. పాపాలు పోతే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. పాపాలు పోయేంత వరకు నీకు మోక్షం దొరకదు. పాపాల ముల్లే పెద్ద ఉంది, పుణ్యాల ముల్లే చిన్న ఉంది. ఈ రెండింటిని తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నీ పని నాటకము అన్నాడు అన్నమయ్య. నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజమే. ఈ రెండు నిజమే. కానీ పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి నీ పని నాటకము. తల్లిగా, చెల్లిగా, భార్యగా, బిడ్డగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా, నానమ్మగా, ముసలిగా, శవంగా, అన్ని రకాలుగా ఒక నాటకం వేయడానికి వచ్చినావు. నువ్వు పుట్టినావు, చచ్చిపోతావు, అన్నీ కరెక్టే. కానీ రెండింటి మధ్యలో నాటకం వేయడానికి వచ్చి ఒక్కొక్కరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి, నాటకం వేయడానికి వచ్చింది. అన్నమయ్య వాడుతున్నాడు ఈ కీర్తన. ఎవరికి? శ్రీ వెంకటేశ్వరునికి. ఆయననేమో ఈడ కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. అందుకనే తెగదు పాపము, తీరదు పుణ్యం. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిన్న చెప్పినా నేను, ప్రతిరోజు మనం పాపం చేస్తున్నామండి. ఎంతమందికి నమ్మకం ఉందో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ చేతిలో అవుతాయి? ప్రతిరోజు మనం పాపం చేస్తున్నామండి అని ఒప్పుకున్న చేతిలో అవుతాం. ఒప్పుకున్నోళ్ళే, అర్థం కాని వాళ్ళు చేతిలో పట్టద్దు. అంటే ఇప్పుడేమో ఎత్తిళ్ళు, ఇప్పుడేమో మనకి దించింది. ఏమని అర్థం చేసుకోవాలా? ప్రతిరోజు మా ద్వారా మాకు పాపం అంటుతుంది అన్నోళ్ళు చేతిలో ఆటండి. మంచిగా ఆటండి, రైట్. మరి మిగతా వాళ్ళ సంగతి అర్థం కానట్ట మేము పాపం చెయ్యట్లేదన్న. ఏంటండి?
ప్రతిరోజు నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు. ఆ పాపము ఎన్నటికీ తీరుతలేదు. అంటే ఎప్పుడు తీరుతుందని చెప్పిండు మరి? అసలు మనం పాపం ఎట్లా చేస్తున్నామంటే మీరు గమనించండి. ఏ వాకిలి నూకినా, ఏ ఇల్లు నూకినా ఎన్ని క్రిములు చనిపోతాయి. నువ్వు ఏ పాత్ర తోమినా, ఏ బట్టలు ఉతికినా, నువ్వు ఏ కర్మ చేసినా, నువ్వు పట్టగొలుసులు తయారు చేసినా, బంగారం తయారు చేసినా, ఆఖరికి వ్యవసాయం చేసినా కూడా నీ ద్వారా నువ్వు చేసే పని వల్ల, నువ్వు చేసే కర్మ వల్ల ఎన్నో బ్యాక్టీరియా, ఎన్నో సూక్ష్మ క్రిములు చనిపోతున్నాయా లేదా? మరి నేను పాపం చేయలేదనుకుంటాను. అదే చెప్తున్నాడు, పాపాల ముల్లే పెద్ద ఉంది, పుణ్యాల ముల్లే చిన్న ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతిరోజు ఒక స్త్రీ అన్నదానం గురించి తెలుసుకోండి. ప్రతిరోజు ఒక స్త్రీ ఇల్లు నూకాలి, కడగాలి, బట్టలు ఉతకాలి, బోలు తోమాలి, ఆఖరికి వంట చేయాలి. ఎప్పుడైతే ఒక స్త్రీ ఇవన్నీ చేస్తుందో తనకి పాపం అంటుతుంది. ఇవన్నీ బాధ్యత చేయడం ధర్మం. మరి ఇవన్నీ అందరి కోసం చేస్తున్నప్పుడు ఒక స్త్రీకి పాపం అంటుతున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఆ పాపాన్ని కడిగేసుకోవడం కోసం భగవంతుడు మనకు ఏ రోజుకు ఆ రోజు మనము ప్రతిరోజు ఒక జీవికి అన్నం పెట్టమని చెప్పింది. ప్రతిరోజు ఒక జీవికి, మనిషిని కాదండి, ఒక జీవికి మనం అన్నం పెడితే ఆ రోజు పాపం ఆ రోజు కడిగేయబడుతుందని చెప్పింది. అందుకే అన్నదానం గొప్పది. మీరు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ధ్యాస అంతా ఎటో ఉంది. ఆ కూలర్ పెట్టేంత వరకు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. శ్వాసని గమనించండి. కాస్త శక్తిని తీసుకోండి. కాస్త మనసుని ప్రశాంతంగా ఉంచండి. శ్వాసని గమనించండి. చక్కగా శ్రద్ధతో చేయండి. మీ లోపలికి వెళ్ళండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఒక 2-5 నిమిషాలు ప్రశాంతంగా శ్వాసని గమనించండి. శ్వాస మీద